కూటమి నేతలు చేస్తున్న అడ్డగోలు పనులపై ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. పశు వధశాలలకు అనుమతిచ్చి ప్రజారోగ్యాలను గాలికి వదిలేసి యథేచ్ఛగా డబ్బు దండుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తేతలలో టీడీపీ నేతల అండదండలతో లేహం ఫుడ్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వడంతో మూగజీవాల వధకు అదుపు లేకుండా పోతోంది. ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో దుర్గంధంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు. కాలుష్యంతో స్థానికులు అవస్థలు పడుతున్నా అవేవీ పాలకులకు అధికారులకు పట్టడం లేదు. దీంతో తణుకు మండలంలోని తేతలి వాసులు ఉద్యమ బాట పట్టారు. తేతలిలో లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో స్థాపించిన కర్మాగారంలో పాలిచ్చే పాడి పశువులను కూడా వధిస్తున్నారు కర్కశకులు. బహిరంగంగానే పశువులను తరలించి వాటిని వధించి మాంసం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పశువులను రాత్రి సమయాల్లో ఎవరికంటా కనపడించకుండా తీసుకొచ్చి వధిస్తున్నారు. ఇలా నిత్యం జరుగుతూ ఉండడంతో కర్మాగారం చుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యం, దుర్గంధంతో తాము చాలా అవస్థలు పడుతున్నామని, అనారోగ్యాల బారిన పడుతున్నామని స్థానికులు రోడ్డెక్కారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుర్గంధంతో చిన్నపిల్లలకు, మహిళలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, భరించలేని దుర్గంధంతో వాంతులు, వికారం, తలపట్టేయడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని సజ్జాపురం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే పశువధకు సంబంధించిన ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనం సజ్జాపురం ఏరియాలోనూ ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించి కూడా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, ఎలా ఉంది పశువధ? నుంచి ఇబ్బంది పడుతున్నామండి. 2 నెలల నుంచి బాగా స్మెల్ బాగా ఎక్కువ వస్తుందండి. అది స్మెల్ గుండెకి పట్టేస్తుందండి. ఆ బ్రెయిన్ కూడా స్వెడ్ కింద అయిపోయి కొళ్ళు తిరిగి కూడా పడిపోయారండి. ఆ అబ్బాయి 5 సంవత్సరాల అబ్బాయి అండి. బాగా స్మెల్ వస్తుందండి. వెనకాల సైడ్కి మీరు వెళ్తే చాలా విపరీతంగా వస్తుందండి. ఫస్ట్ రోజున అయితే మాకు అయితే బ్రెయిన్ అదోలా అయిపోయిందండి. ఇంటికి వచ్చేప్పటికి చాలా మంది వాంతింగ్ కొళ్ళు తిరిగి పడిపోయారండి. మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. వాసన మెల్ల చాలా ఇదిగా వస్తుందండి. దురదలు కూడా వస్తుందండి. ఒళ్ళు గట్ట దురదలు వస్తుందండి. మేము ఫ్యాక్టరీ తీసేయాలని మేము కోరుకుంటున్నామండి. వెళ్ళి ఆఫ్ చేసామండి. 3 ఆఫ్ చేసామండి. ఆఫ్ చేసినా మేము తీసి పరిస్థితి లేదు అంటున్నాడండి ఆయన. 3 వ్యాన్లు ఆగినాయండి. వెళ్ళేటప్పుడు 3 వ్యాన్లు ఆపాం. లోపలికి వెళ్ళే గేదెలు, అందులో పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి, సూడు గేదెలు కూడా ఉన్నాయి. మొత్తం 6 గేదెలను ఆపాం. తర్వాత మళ్ళీ కాలుష్యం ఆయన వచ్చినప్పుడు మా అదృష్టం బాగుండి ఆయన వచ్చేసరికి ఇంకొక 3 వ్యాన్లు కనిపించినాయండి. ఆయన ఉండగానే కనిపించింది. మేము ఆయనకి చెప్పాము, అమ్మ నేను కూడా చూస్తున్నాను, చాలా వాసన వస్తుంది, నేను దీనికి పరిష్కారం చేస్తానని చెప్పి ఆయన వెళ్ళి రిపోర్ట్లోనేమో అక్కడేం వాసన లేదు, ఏంటమ్మా ఇది బ్లీచింగ్ ఫెనాయిల్ వాసన వస్తుంది తప్ప ఎటువంటి వాసన లేదని రాశారు. పట్టించుకోవట్లేదండి. మేము ఎవరికి చెప్పాలండి? అసలు ముద్దెట్టుకునేటప్పటికి ఆ వాసన వస్తుంది. ఏం తినబుద్ధి వస్తుందండి? లేదండి, అసలు చాలా వాసన వచ్చేస్తుంది. దయించి మా ఎందు దయించి ప్రతి నాయకుడు ఇది రాజకీయంగా చూడొద్దు, మా గురించి ఆలోచించండి. ప్రజల సమస్య కింద ఆలోచించి మాకు ఆ ఫ్యాక్టరీ తీసేయాలండి. ఇది ఒకటే కోరుకుంటున్నాను సార్. నీ శాసన కదా, అదొక రకం కొంప అండి. మరి కోస్తే అండి మనిషిని కోసినా గొడ్లకి వేసినా ఒకే రక్తం అండి. మరి ఆ కొంప ఎలా ఉంటుందండి? అది ఎంత కొంపోనండి, పేడ కొంప, ఈ కొంప, ఏ కొంప అని తలపోటు వచ్చేస్తుందండి. అండ్ వాంతులు విరోచనాలు పట్టుకునండి పిల్లలకి, పెద్దోళ్ళు మాకు కూడా అండి ఇట్టి విరోచనాలు అట్టేసుకుంటాయండి. అయ్యారు మరి మేము ఏం చేయాలండి? దగ్గులండి, ఇది బాగుంటలేదండి వాసనకండి. వాంతి వచ్చేసినట్టండి, చాలా స్మెల్ వచ్చేస్తుందండి. ఇబ్బంది పడిపోతున్నామండి. ఏం కోరుకుంటున్నాం? ఫ్యాక్టరీ తీసేయాలని కోరుకుంటున్నామండి. అందరిది ఒకే మాట అండి, ఫ్యాక్టరీ తీసేయాలండి. అంతే కదండి, ఇది అంతే కదండి, ఇబ్బంది పడుతున్నాం కదండి. వీరంతా కూడా ముక్తఖండంతో ఒకటే చూస్తున్నారు. ఫ్యాక్టరీకి సంబంధించి కూడా వచ్చేటువంటి దుర్వాసనతో చాలా ఇబ్బంది పడుతున్నాము. చూసేటంటే ఏదైతే రెక్కల కష్టం చేసుకుని కూలీనాలు చేసుకొచ్చేయండి తమకు కూడా ఇంటికి వచ్చిన సమయాన్ని కూడా ఒక ముద్ద తిందామన్నా కానీ ఆ వాసనకి తినలేకపోతున్నాం. మరోవైపు చూస్తే కనుక ఆరోగ్య సమస్యలతో కూడా వెంటాడుతున్నాయని చెప్పిన వీరు కూడా ఆవేదన వ్యక్తం చేసే స్పష్టం కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాష్ట్ర రాజు, సాక్షి, సజ్జాపురం నుంచి. గోవులను, పశువులను వధించడం నిలిపివేయాలని, కర్మాగారాన్ని తక్షణం మూసివేయాలని డిమాండ్ చేస్తూ గోసేవా సమితి సభ్యులు ఇప్పటికే ఆందోళన కొనసాగిస్తున్నారు. తేతలిలో ఏర్పాటు చేసిన ఈ లేహం ఫుడ్ ఫ్యాక్టరీలో పశువుల వధ కారణంగా తలెత్తుతున్న కాలుష్యం నివారణకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చర్యలు తీసుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ జంతువధ తీవ్రమైందన్నారు. దీంతో తణుకు నుంచి పశువధ కర్మాగారాన్ని తొలగించాలంటూ గోసేవా సమితి సభ్యులు తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం కూడా ఇచ్చారు. అయితే తమ పోరాటాన్ని అణిచివేసేందుకు కేసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని గోసేవా సమితి సభ్యులు చెబుతున్నారు. కూటమి నేతలు, పోలీసులు
ఫ్యాక్టరీ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తున్నారు వారు. కూటమి ప్రభుత్వ హయాంలో కూడా తణుకులో ఏదైతే ఉందో ఉన్నటువంటి తేతలకు సంబంధించినటువంటి గ్రామ ప్రదేశంలో ఉన్నటువంటి పశువధశాల కూడా కలకలం లేపుతూ కూడా లేహంకి సంబంధించినటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ సంబంధించిన ఇండస్ట్రీ వారు కూడా ఈ ప్రభుత్వం వచ్చాక పర్మిషన్స్ తీసుకుని పురుషాలు కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా సుమారు 10 రోజులు పైగా పోరాడుతున్నటువంటి వారు ఉన్నారు. ఇక్కడ గో సంరక్షణ సంస్థ సభ్యులు కానీ తణుకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, మీ పోరాటం ప్రధాన లక్ష్యం ఏంటి? అసలు గతం నుంచి లేనిది ఈ 6 నెలల కాలంలో ఏర్పడ్డ కారణం ఏంటి? అసలు ఏ స్టేజ్లో ఉంది పోరాటం? ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా మేము పోరాటం చేసి ఆపడం జరిగింది. 2022 నుంచి 2024 అక్టోబర్ వరకు కూడా ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు. ఇక్కడ గత నెల రోజులుగా మాత్రమే ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా అధికారులు వారి దగ్గరుండి వారికి చట్టవిరుద్ధంగా చేసే పనులకు వారి కొమ్ము కాస్తూ ప్రజలకి ఆటంకం కల్పిస్తూ వారికి సహకరించడానికి ప్రయత్నం చేస్తే మేము చట్ట ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి మేమే ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరం కలిసి వారి యొక్క చేసిన అక్రమాలను ఆపుకోవడం కోసం ఆపి వారు ఏదైనా తప్పు చేస్తే అది ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావడం కోసం అక్కడ మేము ఉండడం జరిగింది. మీరు ఉన్నారు కదా, ప్రధానంగా చూసుకున్నాక కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది, ఆల్రెడీ జనసేన నాయకులు ఉన్నారు. సనాతన ధర్మం, గోవులకు సంబంధించిన వధ జరగకూడదు ఇలాంటి ప్రచారాలు చేస్తుంటారు. అలాంటిది ఇక్కడ జరుగుతున్నా కానీ ఎవరు పోవడం పట్ల ఏమని చూస్తారు మీరు? అంటే ఒకరిని విమర్శించడం అనుకుంటారు, ఏమనుకుంటారు. ఇంతవరకు కూటమి ప్రభుత్వంలో బీజేపీ వారు ఈ సమస్య మీద ఇంతవరకు కూడా ఎక్కడ స్పందించలేదు. మమ్మల్ని ఇంతవరకు గతంలో 2 సార్లు కూడా మేము ఆపినప్పుడు వారు కలిసి ప్రయత్నం చేశారు. ఈసారి మరి కూటమి ప్రభావమా ఏంటో తెలియదు కానీ ఇంతవరకు వచ్చి వారు ఇంత జరుగుతున్నా కానీ వారు వచ్చి స్పందించలేదు. పోరాటం చేస్తున్నారు, అయినా కానీ ఎక్కడెక్కడికి చూస్తే మేనేజ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ టెంట్లు వేసి పోరాటాలు చేశారు, 2 రోజులు చేశారు. ఇప్పుడు అలా నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నట్టు పరిస్థితి ఏం చేస్తారు అట్లా? మీకు ముఖ్యంగా ఒక విషయం అండి, నిన్న ఎవరైతే లేహం ఫుడ్స్ ఒక GM ఉన్నారో వారు అరవింద్ మన మీడియా సోదరులందరినీ కూడా చిత్తూరు హెరిటేజ్ హోటల్లో కొంతమంది మీడియా మిత్రుల్ని సెలెక్టెడ్ మరీ చేసి ఒక పెద్ద సెక్యూరిటీ మధ్యన మీటింగ్ పెట్టారు. మన మీడియా సోదరులు అందరూ కూడా దీని మీద, అంటే సొంత ఊరన్న భావన అందరికీ ఉంటుంది, మన ఊరు పాడైపోతుందని మీడియా మొత్తం కూడా పోరాడుతుంది. వారు డైరెక్ట్గా అడిగారు, మీకు అనుమతులు ఉన్నాయంటున్నారు, అది పక్కన పెట్టండి. అక్కడ జనాలకు ఏం సమాధానం చెప్తారంటే, అతను చెప్పిన ఒక సమాధానం నేను దేనికి చెప్పాలి, నా దగ్గర పర్మిషన్లు ఉన్నాయి, నేను ఫ్యాక్టరీ పెట్టిన పక్కన ఇల్లు లేవు, తర్వాత ఇల్లు వస్తే నేను సమాధానం చెప్పాలా, నాకు టాప్ టు బాటమ్ సెంట్రల్ నుంచి పంచాయతీ వరకు నాకు అన్ని అనుమతులు ఉన్నాయి, నేను రన్ చేస్తాను, మరి మీరు ఆపుతారా అంటే నేను నడుపుతాను ఫ్యాక్టరీని, రన్ చేస్తాను, దీనికి అడ్డొచ్చిన ఎవరి మీద అయినా సరే లీగల్గా క్రిమినల్గా నేను చర్యలు తీసుకుంటానని అది చెప్పడం అంటే అతనికి ఎంత మరి బ్యాక్. ఒక ఊరు వచ్చి, మా ఊరు సార్ ఇది, మా ఊరు వచ్చి మాకు ఇబ్బంది కలుగుతుందంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదంటే మరి మా తణుకు ప్రజలందరూ చేతగాని వాళ్ళ ఒక డ్రోన్ ఫోటో కూడా అతను భయపడేవాడు. మా లోపల ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయో, మా ఊళ్ళో బాంబులు తయారు చేస్తున్నాడు, మా దగ్గర అడుగు పెడితే వాసన వచ్చేస్తుంది సార్. అది అక్కడ దాకా వచ్చిన నీళ్ళు మా భూమిలోకి వస్తే మా స్నానాలు చేస్తే మా ఒంటి మీదకి రావా, స్కిన్ ఎలర్జీలు రావా? ఇది ప్రతి ఒక్కటి బాధ అని చెప్తున్నాము. ప్రజల్లోంచి ఇంకా యాజిటేషన్ రావాలి, ఖచ్చితంగా నిలబడతాం, పోరాడతాం, మూసేదాకా వదలం. ఎటువంటి అనుమతులు లేకుండా కూడా నిర్వహిస్తున్నటువంటి ఏదైతే పశువధకు సంబంధించినటువంటి పరిశ్రమ ఉందో, లేహంకి సంబంధించినటువంటి ఫుడ్ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి పరిశ్రమ ఉందో, దాన్ని కూడా పూర్తి స్థాయిలో మూసే వరకు కూడా తాము పోరాటం చేస్తామని చెప్పి కూడా వీరు కూడా స్పష్టం చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. విజేష్ కుమార్ రాజు, సాక్షి, తణుకు నుంచి. లేహం ఫుడ్ ప్రోడక్ట్స్ పశువధ కర్మాగారం పక్కనే FCI గోదాములు ఉండడంతో అక్కడ హమాలీ కార్మికులు, అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు. వచ్చే దుర్గంధానికి వాంతులు అవ్వడంతో పాటు తాము తినేందుకు తెచ్చుకున్న భోజనం కూడా తినలేకపోతున్నామని వాపోతున్నారు. తమ జట్టులో 60 మంది ఉంటే అనారోగ్య సమస్యలతో కేవలం రోజుకు 30 మంది మాత్రమే పనిలోకి వస్తున్నారని, తమను దుర్వాసనల నుంచి కాపాడాలని వారు వేడుకుంటున్నారు. ప్రస్తుతం మనం తేతల్లో ఉన్నటువంటి ఏదైతే పశు కర్మాగారం అవుతుందో దీనికి సమీపంలో ఉన్నాం. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఆనుకునే కూడా FCIకి సంబంధించినటువంటి గోడాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా వస్తున్నటువంటి దుర్వాసన ఏదైతుందో ఆ దుర్వాసన కూడా పనులు కూడా చేయలేకపోతూ ఉంటున్నారు. ఇక్కడ సంబంధించిన అధికారులు ఉన్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? అసలు ఇలాంటి ఫ్యాక్టరీలు జనావాసాలు పెట్టడం కానీ ఎలా ఉంటుంది? ఇది ఆ వాసన అన్బేరబుల్ అండి. ఆ వాసన వస్తుందని చెప్పి కూడా ఈ మిడిల్లో పట్టేస్తుంది. కాన్సన్ట్రేట్గా పని చేయలేకపోతున్నాం, తినలేకపోతున్నాం, తాగలేకపోతున్నాం, వామిటింగ్ సెన్సేషన్. అది అది ఇంతమంది కష్టపడి పనిచేసే కాడ అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇక వాళ్ళు తింటేనే వాళ్ళు పని చేయగలరు. తినడానికే ఇబ్బందికరంగా ఉంటే అది తినడం కదా, మనిషి ఉండలేడు అసలు అండి. ఆ కార్నర్ వెళ్తే ఇంకా దారుణంగా ఉంటుందండి. ఆ కార్నర్ స్కిన్ స్పాయిల్ అయిన స్మెల్ వస్తుంది అక్కడైతే. ఇది
మనుషులు మెస్లే కాడ ఇట్లాంటిది ఉండటం అది సమంజసం కాదండి నా ఉద్దేశం. మళ్ళీ కార్మికులు మేస్త్రి గారు చెప్పండి, ఎలా ఉంది అసలు పరిస్థితి? పరిస్థితి ఎలా ఉంటుందంటే మేము 67 మంది జట్టు అండి. పొద్దున్న ఉదయం 7 గంటలకు వచ్చి సాయంత్రం 7-8 దాకా ఇక్కడ వర్క్ చేస్తాం. మాకు ఆల్రెడీ 15 రోజులు బట్టి చెడు వాసన కింద వస్తుందండి. అది మా వాళ్ళు మామూలుగా ఫుడ్ తెచ్చుకుంటున్నాం కానీ అది సరిగ్గా తినడం లేదు, బయట పాడేస్తున్నారు, వాంతింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మేము 67 మంది జనానికి ఇవాళ 30 మంది వచ్చామండి. ఆల్రెడీ ఫ్యాక్టరీ కూడా రన్నింగ్లో ఉందండి. ఇప్పుడు కూడా దీనికి మేము ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాం, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం, మాకు ఎవరు కూడా స్పందించలేదు. ఆల్రెడీ ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉంది. ఇప్పుడు మాకైతే బాగా చెడు వాసన అయితే వస్తుందండి. చాలా స్మెల్ వస్తుంది సార్, చాలా ఉండలేకపోతున్నాం, భోజనం కూడా చేయలేకపోతున్నాం. ఏంటి ఊపిరి తీసుకుని వాసన వచ్చేస్తుందండి, అసలు చేయలేకపోతున్నాను పని. దాని మీద బాగా వాసన తీసేసి వాంటింగ్ అయిపోయింది. 30 మంది ఇవాళ 67 మందికి 30 మంది వచ్చారండి. ఇంకా 37 మంది కూడా మానేసారండి. ఇవాళ బాగా ఆరోగ్యం బాగుంటుందండి. దగ్గండి, ఆవేశం, ఏమైనా బస్తా మాత్రం ఊపిరి పిలుతాం కదండి, ఊపిరి అంతా లోపలికి అట్టేసి మొత్తం కడుపుని పెట్టేస్తుందండి, పేగులు పెట్టేసి వాసన వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతున్నాండి మేము. వీరంతా కూడా ఒకటే స్పష్టం కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి గోడౌన్కి సంబంధించి కూడా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఏదైతే వచ్చేటువంటి బియ్యంకి సంబంధించి కూడా ఇక్కడ నుంచి కూడా ఇతర ఏరియాలో కూడా సప్లై అవుతుంటాయి. అలాంటిది కార్మికులు కూడా ఇక్కడ పనిచేయడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చూస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ అవుతుందో గోడ పక్కన ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీ నుంచి కూడా దుర్వాసన రావడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఫ్లష్ కానీ వచ్చేటువంటి వాసన చూస్తే కనుక దాని నుంచి కూడా ఇక్కడ వేటి అక్కడ నుంచి కూడా నీరు అవుతుందో అది కూడా ఈ ప్రాంతంలో పట్టడంతో పాటు సుమారు జట్టుకూలికి సంబంధించి 60 మంది ఉన్నటువంటి తమం కూడా ఇప్పుడు చూస్తే కనుక అనారోగ్య సమస్యలతో కూడా కేవలం 30 మంది మాత్రమే జట్టుకూలీలు వస్తున్నామని చెబుతున్నారు. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి భోజనం చేద్దామన్నా కానీ వస్తున్నటువంటి దుర్వాసనకు భోజనం కూడా చేయలేకపోతున్నామని వీరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఏదో దీన్ని కూడా వెంటనే మూసివేయాలని చెప్పి వీరు కూడా కోరుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాస్తూ రాజు, సాక్షి టీవీ, తేతల నుంచి. లేహం ఫుడ్ ప్రోడక్ట్ పర్సువద కర్మాగారంలో రోజుకు 400 పశువులను వధించేందుకు అనుమతులు ఇచ్చారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. గతంలో టీడీపీ హయాంలో దానికి అనుమతులు ఇచ్చారని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ పశువద కర్మాగారాన్ని ఆపించేసి అన్ని అనుమతులు రద్దు చేయించామని కూడా ఆయన వెల్లడించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పశువద కర్మాగారాన్ని మళ్లీ పశువులను వధించడం చేస్తున్నారని చెప్పారు. ప్రజాశ్రేయస్సుకు హాని కలిగించే ఇలాంటి జీవహింస పచ్చని పల్లెల్లో జరగకూడదని, దాన్ని వెంటనే నిలుపుదల చేయాలని, లేదంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు కారుమూరి నాగేశ్వరరావు. ఫుడ్ ప్రాసెస్ ఇక్కడ ఆవుల్ని మరి బఫెలోస్ని కట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. భరించరాని స్మెల్ ఇది. నేను 5 సంవత్సరాల్లో కూడా ఇది పర్మిషన్ ఉన్నా కానీ నడవనివ్వకుండా పొల్యూషన్ వాళ్ళు చెప్పి ఆపించాను. ఇంచేతంటే ఇళ్ల మధ్యన ఇంతమంది కుటుంబాలు అల్లాడిపోతున్నారో, భోజనం చేసే పరిస్థితి లేదు, వాళ్ళు నిద్ర పడతలేదు, పిల్లలు అనారోగ్యం పాలైపోతున్నారు. ఇటువంటి పరిస్థితి ఇక్కడ ఉండకూడదు. నేను 5 సంవత్సరాలు కూడా పర్మిషన్ ఉన్నా సరే నడవనివ్వలేదు. ఇది నడవనించే పరిస్థితి చేయకూడదని ఇక్కడ ప్రజాప్రతినిధి అంటే మేలుకుని ఈ నియోజకవర్గ ప్రజలు అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళ బాగోగులను పట్టించుకోవాల్సిన పరిస్థితి ఆ ఎమ్మెల్యే గారి మీద ఉంది. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వెంటనే దీన్ని లాక్ చేసి ఆపించాలని చెప్పి ఆ ఎమ్మెల్యేని కోరుతా ఉన్నాను. నేను దీని తరఫున వాళ్ళకి అండగా ఉండటానికి నేను పూర్తిగా సహకరిస్తున్నాను. దీని మీద అఖిలపక్షం కూడా వేశారు. అఖిలపక్షం తరఫున పాల్గొని అందరం కలిసి పెద్ద మార్చ్ కూడా చేస్తాం దీని మీద. మరోవైపు అధికారులేమో లేహం ఫుడ్ ప్రోడక్ట్ పశువధ కర్మాగారం ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, అంతా సజావుగా ఉందనే రీతిలో ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నివాసాల వద్ద పశువధ కర్మాగారాన్ని ఏర్పాటు చేసి ఏ ఇబ్బందులు లేవంటే ఎలా ఉంటుంది? మీ ఇంటి పక్కన ఇలాగే ఉంటే మీరు ఎలా ఉంటారు అని నిలదీస్తున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని, లేదంటే మంగళగిరి వరకు గ్రామస్తులంతా కలిసి పాదయాత్ర చేస్తామని వారు చెబుతున్నారు.